అక్కడ జైల్లో వాడు, బయట నువ్వు. ఇద్దరూ నన్ను చాలా టార్చర్ చేశారు. ఇప్పుడు నాకు దొరికింది ఆ ఛాన్స్. టార్చర్ అంటే ఏంటో, ఎలా ఉంటుందో చూపిస్తా. ఎన్ని రోజులైందో ఆడదాని గాలి తగిలి. ఏంటి సైలెంట్గా ఉన్నావు? కోర్టులో బల్లగుద్ది మరీ బాధిస్తుంటావుగా, ఇప్పుడు నోరు మూగబోయిందేంటి? మాట్లాడు. హలో, ఓకే వస్తున్నా. ఏ చిలక, నేను 2 రోజుల్లో వస్తాను. నువ్వేం దిగులు పడకు. వచ్చాక నీకు నరకం చూపిస్తా. కాదు, నరకంలో స్వర్గం చూపిస్తా. రే, తనని జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం ఛాన్స్ దొరికినా ఎగిరిపోవాలని చూస్తుంది. జాగ్రత్త. 자. అక్క, దీపక్, ఐమ్ సారీ అక్క. అక్క, నువ్వేం భయపడకక్క. నీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదక్క. వాడు నీ మీద చేయి వేస్తే వాడిని ఇక్కడే చంపేద్దామనుకున్నాను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి కాపాడుకుంటానక్క. నాకు కొంచెం టైం ఇవ్వు. నువ్వు ధైర్యంగా ఉండక్క. ఈ తమ్ముడున్నంత వరకు నీకెలాంటి ఇబ్బంది ఉండదక్క. సరే అక్క, వాళ్ళు వచ్చారంటే ప్రాబ్లం అవుతుంది. నేను ఇప్పుడే వస్తాను, సరేనా? చా, వీడిప్పుడే ఫోన్ చేయాలా? చిలకకి ప్రశాంతంగా నరకం కూడా చూపించలేకపోయాను. ఏమైందన్నా? రే, నాకు అర్జెంటుగా ఒక సెటిల్మెంట్ ఉంది. నేను దాని గురించి జైలు నుంచి బయటకు వచ్చాను. ఆ పని పూర్తి చేసుకుని 2 రోజుల్లో తిరిగి వస్తాను. అప్పటి వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కొత్త వాళ్ళెవ్వరిని లోపలికి ఎలా చేయకండి. ఓకే అన్న. రే, నువ్వు నాతో రా.
ఏంటి అంత కొంపల మునిగిపోయేంత అర్జెంటు? ఫైర్ ఇంజిన్ గంటలు కొట్టినట్టుగా కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నాం. వచ్చి తీయాలంటే టైం పడుతుంది కదా. ఛే! ఏం జరిగింది మృణాల్ని? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? అప్పుడు అన్నావు కదా కొంపలు మునిగిపోయేది ఏముంది అని, అదే జరిగింది. అంటే నువ్వు చెప్పేది నిజంగానే కొంపలు మునిగే పని అయిందా? అవును, గౌతమ్కి బెయిల్ రావడమే కాదు, ఏకంగా కేసు కొట్టేయడం కూడా జరిగింది. ఛే! అనుకున్నది మొత్తం రివర్స్ అయింది. కష్టపడి ప్లాన్ చేసింది మొత్తం బిడిసి కొట్టింది. ఇప్పుడు ఎలా? బెయిల్ వస్తే వచ్చింది, అసలు నీకేం ఇబ్బంది? అసలు నువ్వెందుకంత సీరియస్గా ఉన్నావు? ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? కొంచెమైనా ఆలోచించి మాట్లాడుతున్నావా? బెయిల్ వస్తే నీకేంటి ఇబ్బంది అని అడుగుతున్నావు? ఏదైతే జరగకూడదు అనుకొని ఆ నేరం గౌతమ్ మీదకి తోసే ప్రయత్నం చేశామో, ఇప్పుడు ఆ డ్రగ్స్ కేసు మళ్ళీ మోహన్ సురేష్లకు చుట్టుకుంది. ఆ సురేష్ మోహన్లను విచారణ జరపమని జడ్జి గారు తీర్పిచ్చారు. ఇప్పుడు వాళ్ళని విచారణ చేసి వాళ్ళ కాల్ డేటా నుంచి తవ్వడం స్టార్ట్ చేస్తే దీపక్ బయటపడతాడు. వాడు కూడా కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే నిజం దాచి దీనికంతటికీ కారణమైన నన్ను మా నాన్న ఒక్క పొరుగును చూస్తున్నట్టు చూస్తారు. నా పరువు మర్యాదలన్నీ సమూలంగా కుప్పకూలిపోతాయి. ఇలా జరగకూడదని నాన్నకు కుటుంబానికి వ్యతిరేకమయ్యాను. ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చినా పర్వాలేదు అని కేసులు గౌతమ్ నిరికించే ప్రయత్నం చేశాను. కానీ ఇప్పుడు వాడు ఏ మచ్చ లేకుండా బయటకొచ్చాడు. నేను మాత్రం ఆ ఇంటికి కుటుంబానికి దూరమయ్యి నేను రెంటికి చెడ్డ రేవడి అయ్యాను. కథ మళ్ళీ మొదటికొచ్చింది. దీపక్ పేరు బయటకి రాకుండా ఉండాలంటే సురేష్ మోహన్లకు ఆ డ్రగ్స్ తో సంబంధం లేదని నిరూపించాలి. ఆ ఝాన్సీ గురించి ఏమైనా తెలిసిందా? ఎందుకు? వెళ్ళి చాలా మంచి పని చేశావు అని తన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకుందావా? ఇప్పుడేం చేయాలో అర్థం కాక నేను చస్తుంటే ఝాన్సీ గురించి తెలిసిందా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతావు? ఆ ఝాన్సీ పోయేదేదో నిన్ననో మొన్ననో పోయినా పీడ పోయేది, మనకి టార్చర్ తప్పేది. సరే, నువ్వు తొందరపడకు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారి తెరిచే ఉంటుంది. అలాగే గౌతమ్ కేసు నుంచి బయటపడినట్లే మనం బయటపడడానికి కూడా ఏదో ఒక మార్గం ఉంటుంది. హే సిస్టర్, చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. గౌతమ్కి బెయిల్ వచ్చిందా? బెయిల్ రావడమే కాదు, కేసులో నుంచి కంప్లీట్ గా బయటపడ్డాడు. అవునా? కంగ్రాచులేషన్స్. ఇంకేంటి, ఫుల్ హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీనే. కానీ కాసేపు మాత్రం ఆ ఝాన్సీ ఫుల్ టెన్షన్ పెట్టింది. ఏం జరిగింది? అరే, ఈ రోజు కోర్టులో కేసు హియరింగ్ ఉందా? టైంకి రావాలి అన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. పోనీ రాలేనని ముందే ఇంటిమేషన్ ఏమైనా ఇచ్చిందా అంటే అది చేయలేదు. ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఎంతమంది టెన్షన్ పడ్డారో తెలుసా? ఎవరు రాలేదు? ఆ ఝాన్సీయా? ఇంకెవరు? ఆ మహాతల్లే. కోర్టుకి రాకుండా అందర్నీ ఉక్కపోతలో ఉక్కిరి బిక్కిరయ్యేలా చేసింది. రాకపోవడానికి తనకు వేరే ఏదైనా పనుందేమో. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే ఏ ప్రాబ్లంలో ఉందో ఏంటో. అది ఆలోచించకుండా అలా అంటే ఎలా? ఝాన్సీ రాలేదు సరే, గౌతమ్ సార్ మేనత్తుంది కదా, లేచి వాదిస్తుందా అంటే అది లేదు. కదలకుండా అలా కూర్చునుంది. ఎవరు? మృణాల్ని గారా? ఆవిడే. నాకైతే ఆ టైంలో
గౌతమ్ సార్ పడుతున్న టెన్షన్ చూస్తుంటే అటు ఝాన్సీని ఇటు మృణాలిని ఇద్దరిని ఏదో ఒకటి చేయాలన్నంత కోపం వచ్చేసింది. అలా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాదించలేరు. కోర్టుకి కొన్ని పద్ధతులుంటాయి. ఝాన్సీ రాకపోతే మన తరపున వాదించడానికి మరొక లాయర్ని అపాయింట్ చేస్తున్నట్లు ముందే పర్మిషన్ తీసుకోవాలి. ఏం పద్ధతిలో ఏమో కాని నేనైతే టెన్షన్తో చచ్చిపోయాను. అనవసరంగా డాక్టర్నయ్యాను అనిపించింది. అదే లాయర్నైతే ఆ ఝాన్సీకి బదులు గౌతమ్ సార్ కేసుని నేనే వాదించేదాన్ని. అలా అయిన గౌతమ్ సార్కి ఇంకా దగ్గరయ్యేదాన్ని. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. మళ్ళీ రేపు గౌతమ్ గారికి జ్వరం వస్తే డాక్టరే నయమని అప్పుడు అనిపిస్తుంది. గౌతమ్ గారికి ఎవరు దగ్గర కాకూడదు, అన్నీ నేనే కావాలి అనే స్వార్థంతో అలా అంటున్నావు. గౌతమ్ గారి మీద సర్వ హక్కులు నీకే ఉండాలి అనుకుంటున్నావు. ఏదైతేనేం ఝాన్సీ వచ్చినా రాకపోయినా గౌతమ్ సార్ రిలీజ్ అయిపోయాడు. ఇక తొందరలోనే గౌతమ్ సార్ని సొంతం చేసుకోవడమే ఆలస్యం. అంతకంటే ముందు ఉన్న ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవాలి కదా. ఏం ప్రాబ్లం బ్రో? అదేం సిస్టర్, అలా మర్చిపోతే ఎలా? మన హాస్పిటల్ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఇంకా అలాగే ఉన్నాయి కదా. అందులోనూ మొన్న కొత్తగా డిఎన్ఏ ఆఫీసర్కి డబ్బులిచ్చేది నీ ఫోటో ఒకటి అందరికీ బాగా స్ప్రెడ్ అయిపోయింది. అదెటు దారి తీస్తుందో ఏంటో అర్థం కావటం లేదు. ఏం కాదు బ్రో. ఇప్పుడు గౌతమ్ సార్ ఎలా అయితే నిర్దోషిగా బయటపడ్డాడో మన మీద పడ్డ నిందలు కూడా అన్నీ అలానే పోయి అమ్మ హాస్పిటల్ క్లీన్ చిట్ తో బయటపడుతుంది. కూల్. సార్, ఈ డ్రెస్లో మీరు రాజాలా ఉన్నారు సార్. త్వరలోనే మీరు మళ్ళీ పోలీస్ యూనిఫామ్ వేసుకుని సింహంలా తిరగాలి సార్. ఏమైంది సార్? టెన్షన్గా ఉంది కాక. ఝాన్సీ ఎలా ఉందో ఏంటో, బయటికి వెళ్తే ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది. సార్, ఏం కాదు సార్. మేడం గారు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు. మీరు సింహం అయితే మేడం గారు శివంగి. అంత తొందరగా ఆవిడ ఎవరూ ఏమీ చేయలేరు సార్. ఇన్ని రోజులుగా నేను చూస్తున్నాను కదా. మనసులో ఏ భయం పెట్టుకోకుండా మీరు ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళండి సార్. మీ అమ్మగారు మీకోసం బయట వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళండి సార్. ఈ జైలు గది కూడా తరగతి గదిలానే మన జీవితానికి పాఠం నేర్పింది. అవును సార్, ఇదొక కొత్త అనుభవం. జాగ్రత్తగా ఉండు. నీకే కష్టం రాకుండా మధ్య మధ్యలో వచ్చి చూస్తూ ఉంటా. నిన్నెవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా పెట్టినా వెంటనే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. వద్దు సార్, వద్దు. మళ్ళీ మీరు ఇక్కడికి రావద్దు. నాకు ఏ కష్టం లేదు. కానీ చెప్పు కాక. నా దగ్గర చెప్పుకోవడానికి మొహమాటం ఎందుకు? ఏంటో చెప్పు. సార్, ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమీ అనుకోకండి సార్. నా భార్యను కనిపెట్టుకొని ఉన్నాను సార్. కొడుకు, కూతురు, భర్త మేము ముగ్గురమే తన ప్రపంచం అనుకొని తన గురించి ఆలోచించడమే మర్చిపోయింది సార్. మేమెవరో తన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. తెగులతో తనకేమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది సార్. నేను వచ్చే వరకైనా బతికుండేలా చూడండి సార్. కాకా, ఏంటిది? నువ్వు నీ భార్య గురించి దిగులు పడకు. తన బాధ్యత నాది, నేను చూసుకుంటాను. ఝాన్సీ కూడా చూస్తుంది. తన గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. జాగ్రత్త. అలాగే సార్. ఉంటాను.
ఈ రోజు నుంచి ఈ నరకంలో నేను ఒక్కడనే ఉండాలి. నేను చేసిన పాపానికి ఈ మాత్రం అనుభవించాలి. తప్పదు. ఏం చేస్తాం? ఏంటండి ఇది? ఇది నా కోసం కాదు, గౌతమ్ కోసం. హా? అబ్బో. హ్మ్. గౌతమ్, గౌతమ్, వెల్కమ్ గౌతమ్ సార్, వెల్కమ్. సారీ అత్తయ్య, సారీ మావయ్య. గౌతమ్ సార్ బయటికి రాగానే ఫస్ట్ నేనే విష్ చేయాలి, ఫస్ట్ నేనే రిసీవ్ చేసుకోవాలనే కోరికతో అలా అన్నాను. నేను మిమ్మల్ని పట్టించుకోలేదు, సారీ. ఎప్పుడు తీసుకుంటారా బొకే? వెల్కమ్ టు వెల్కమ్ టు ఓపెన్ వరల్డ్ సార్. లోపల కూడా ఓపెన్గానే ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ. నాన్న గౌతమ్, ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి కదా? అయిపోయాయమ్మా. సంతోషంగా ఉందిరా నువ్వు ఈ నరకం నుంచి బయటపడినందుకు. ఇన్నాళ్ళు అసలు ఎలా ఉన్నావో ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. నా కొడుకు ఇలాంటి ప్లేస్లో ఉన్నాడా, ఇన్ని కష్టాలు పడ్డాడా అని ఒకటే బాధ. అవును, ఆ వీరయ్య లోపలే ఉన్నాడా? ఉన్నాడమ్మా. అతను కూడా బయటకొస్తే బాగుండేది. ట్రై చేద్దామంటే ఝాన్సీ లేకుండా ఏం ట్రై చేస్తామమ్మా? గౌతమ్, హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ నాన్న. అయ్యో, మీకు ఈ డ్రింక్ అంటే చాలా ఇష్టం కదా. బయట ఉన్నప్పుడు రెగ్యులర్గా తాగుతూ ఉంటారు కదా. నాకు అసలు గుర్తే లేదు. బొకే గురించి ఆలోచించాను కానీ ఇవన్నీ ఆలోచించలేదు. సరే సరే, ఏదైనా ఉంటే ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చులే. పదండి వెళ్దాం. నాన్న, ఝాన్సీ గురించి ఏమైనా తెలిసిందా? తన ఫోన్ ఆన్ అయిందా? అసలు ఇప్పుడు ఎక్కడుందంట? సైలెంట్గా ఉంటారేంటి? చెప్పండి ఏదో ఒక ఇన్ఫర్మేషన్. ఝాన్సీ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు నాన్న, కంగారు పడుకు. ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. నువ్వేం కంగారు పడుకురా. అయినా ఇప్పుడు తన గురించి ఎందుకు సార్? ఆహా, అంటే ఇప్పుడే జైలు నుంచి బయటకొచ్చారు కదా, లేనిపోని టెన్షన్స్ పెట్టుకోవడం ఎందుకు? ఫ్రీగా ఉండొచ్చు కదా. నేనెలా ఉండాలో నాకు తెలుసు. గౌతమ్, వెళ్దాం రా. సార్, అత్తయ్యని మావయ్యని ఆ కారులో వెళ్ళనివ్వండి, మనిద్దరం నా కారులో వెళ్దాం. ఏ, ఇందులో వెళ్తే ఏమైంది? అంటే నా కారులో అయితే కొంచెం ఫ్రీగా కూర్చోవచ్చు కదా అని. నేను కూడా ఇంటి దాకా వస్తాను, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, నేను అమ్మ వాళ్ళతో కలిసి వెళ్తాను. అమ్మతో మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా రోజులైంది. నాతో మాట్లాడి కూడా చాలా రోజులవుతుంది కదా సార్. మాట్లాడదాం, ముందు ముందు చాలా మాట్లాడుకుందాంలే. ఇక పర్మనెంట్గా బయటే ఉంటాను కదా, మళ్ళీ జైలుకి వెళ్ళాను కదా. గౌతమ్, ఏంటి నాన్న ఆ మాటలు? గౌతమ్, వెళ్దాం పద. సార్, మీరొస్తారని చాలా ప్లాన్లు వేసుకున్నాను. ఏం ప్లాన్లు? అంటే ఏం లేదు, చిన్న చిన్న ప్లాన్లే. వెళ్తూ వెళ్తూ మనిద్దరం కలిసి సరదాగా ఐస్ క్రీమ్ తినాలని, అలానే వెళ్తూ వెళ్తూ ఏదైనా పార్కులో సరదాగా కాసేపు మాట్లాడుకోవాలని, అంతే సార్. చెప్పాను కదా, చాలా టైం ఉంది. బాయ్. సార్, నాన్న కీస్ ఇవ్వండి, నేను డ్రైవ్ చేస్తాను.
అనవసరంగా వచ్చాను. అమ్మతో మాట్లాడాలంట, అమ్మతో కూర్చుంటాడంట. పసిపిల్లాడు మరి మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. హ్మ్. ఛ! హ్మ్. ఆ! ఓ! చెప్తా, మీ ఇద్దరి సంగతి చెప్తా. హ్మ్. ఆగక్కడ. పిన్ని ఇక్కడ ఉండట్లేదు బాబాయ్. రాణి అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాట్? నలుగురు మంచి కోరుకునే వ్యక్తిని, ఎవరికి హాని చేయని మనిషిని ఇంతలా కష్టపెడతావా? ఇంట్లో ఇంత జరుగుతున్నా నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. ఇంట్లో గొడవ జరిగిన విషయం, ఝాన్సీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం నాకెందుకు చెప్పలేదు?